లేచి నిలబడండి. కొద్ది నిమిషములు యేసయ్య దేవుని స్తుతించండి. ప్రతి ఒక్కరు యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఎందుకంటే ఆయన ఈ వారమంతా పోయిన నెలంతా ఆయన నిన్ను కాచి కాపాడి భద్రపరిచింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయనను స్తుతించండి. నోరున్న ప్రతి ఒక్కరూ ఆయనను స్తుతించండి. నోరు లేనుళ్ళు మౌనంగా ఉండొచ్చు, ఎందుకంటే ఆయన చూసే దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయనను స్తుతించాలి. మైకులు ప్రతి ఒక్కరు తీసుకొని ఆయనను స్తుతించండి. ఆయన చూసే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు యేసు దేవుని ప్రతి ఒక్కరు స్తుతించండి. ఆ రెండు చేతులు పైకెత్తి ఆయనను స్తుతించండి. తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు నోరు తెరవబడాలి. నీకు ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు ఉన్నాయో దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరు నోరు తెరవబడాలి. ప్రతి ఒక్కరు మీరు ఎప్పుడే దేవుని స్తుతించలేకపోతా ఉన్నారు. ఇంటికాడ ఉన్నప్పుడు ఏం స్తుతిస్తారో మీకే తెలియాలి. ఆయన సన్నిధిలో మనం ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కొద్ది నిమిషములు మాత్రమే ఆయనను స్తుతించండి. కొద్ది నిమిషంలో మనసారా ఆయనను స్తుతించండి. మనసారా నోరు తెరిచి యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి, మహోన్నతుడా మీకు వందనాలు స్తోత్రాలయ్యా, జీవాధిపతి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఎందుకంటే నా తండ్రి ప్రభువా ఎంతో అయోగ్యుని పాపిని ప్రభువా అయినను నా తండ్రి ప్రభువా అయ్యా మీరు దీవించారు తండ్రి, అయ్యా మీరు కనికరించారు తండ్రి, అయ్యా మీరు కృప చూపినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. తండ్రి ఇదిగో ఈ వారమంతా నా తండ్రి ప్రభువా, ఈ మాసమంతా నా తండ్రి ప్రభువా అయ్యా ఇదిగో నా తండ్రి ఏ రోజైనను ఏ నిమిషమైనను నన్ను ఎడవకుండా నా తండ్రి ప్రభువా నా చేయి పట్టుకొని మీరు నడిపించిన గొప్ప దేవుడు నా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి ప్రభువా ఎందరో నా తండ్రి ప్రభువా ఎందరో నా తండ్రి అయ్యా ఇదిగో నా తండ్రి గాఢాంధపు కారపు లోయలో పడిపోయారు నా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నన్ను మమ్మల్ని ప్రభువా సజీవ లెక్కలో ఉంచిన తండ్రి అయ్యా నేను స్తుతించే భాగ్యమును మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. కనికరించండి తండ్రి, కాపాడని తండ్రి, కృపా క్షేమము దయచేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రాలు తండ్రి ప్రభువా. ప్రతి ఒక్కరు ఆకాశం ధైర్యము కొట్టుకొలుసు దేవాది పాపి నన్ను కరుణించమని ప్రార్థిస్తా కాలంలో తండ్రి దావీదు మహారాజుతో డైరెక్ట్ గా సూటిగా మాట్లాడిన దేవా స్తోత్రమైన అవును తండ్రి ఇదిగో నా వైపు కన్నులు తెచ్చుడు ఈ సమయంలో చేయాల్సిన పని తెలుసా? ఆయనను స్తుతించాలి, ఆయనను కనపరచాలి. అందుకే నిన్ను స్తుతించు, అందుకే మీరు నిర్మించుడు దేవుడాన్ని దేవా స్తోత్రం కాల్సిన దేవుడు తండ్రి ఏది సమృద్ధిగా ఉండగా కార్యము చేయగా నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు, యుద్ధము నీరేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా, యుద్ధము నీరేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా, జయమిచ్చు ఆడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చు ఆడవయ్యా,
జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాకును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాకును పంపగా జరుగనిదేముంది. సకలము నీవేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీవేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడవడు, శక్తితో నింపగా ఓడించువాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపిన ఓడించువాడెవడు. సాయము నీదేనయ్యా సాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. స్తోత్రము తండ్రి ప్రభువా, పరిశుద్ధుడా, స్తోత్రాలయ్యా. నా ముందు నీ ఉండగా నా తండ్రి, ఎదురొచ్చు వాడి లోకములో ఎవడును లేడు నా తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభువా, మీ కార్యము చేయగా నా తండ్రి ప్రభువా, అడ్డుపడు వాడు ఎవడు లేడని మీరు సెలవిచ్చిన దేవుడు నా తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి, అయ్యా ఇదిగో నీ సేవల ముందుకు నా తండ్రి ప్రయాణిస్తుండగా తండ్రి, జయమిచ్చు దేవుడు నా తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా.
యుద్ధము నీది నా తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రం. అయ్యా నీవు కరుణించగా నా తండ్రి కాదని వాడు ఎవడునూ లేడు నా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఎందుకంటే నా తండ్రి శక్తితో నింపిన గొప్ప దేవుడవు నా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. గొల్లియాతును నా తండ్రి, దావీదు నా తండ్రి ముందుంచి నా తండ్రి ప్రభువా, గొల్లియాతును ప్రభువా ఇదిగో యుద్ధము నీదని నా తండ్రి ప్రభువా, గొల్లియాతు ఎదుటకు నా తండ్రి దావీదు పోయినప్పుడు నా తండ్రి, అందుకే ఆయన సెలవిస్తున్న మాట, యుద్ధము నీది నా తండ్రి అని దావీదు ముందుకెళ్ళిన నా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. కాబట్టి ఈ సమయంలో నా తండ్రి నీవు సెలవిస్తే నా తండ్రి ప్రభువా, జరగనిది కలగనిది ఈ లోకములో ఏది లేదు నా తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. కాబట్టి సకలము నీది నా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. అందుకే నా తండ్రి స్తుతి నీకు పాడుతా ఉన్నాము నా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. కాబట్టి ప్రభువా ఈ లోకంలో ఎవరిని మేము నమ్మకుండా నా తండ్రి నిన్ను మాత్రమే, నీ పైన ఆధారపడి అయ్యా జయ జీవితము కలిగి జీవించే భాగ్యమును మాకు దయచేయండి తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. అందుకే నా తండ్రి ప్రభువా మా ముందు ఎవరున్నా నా తండ్రి ప్రభువా అయ్యా, మాకు ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని అయ్యా ఆటంకాలు ఎదురొచ్చినప్పటికీ నా తండ్రి ప్రభువా మీరు సెలవిస్తున్న మాట తండ్రి, అయ్యా మీరు మాతో మాట్లాడుతున్న మాట నా తండ్రి ప్రభువా, ఈ లోకములో నా తండ్రి ప్రభువా ఎన్ని నిందలు అవమానములు నీకన్నీ ఎదురొచ్చిన నా తండ్రి, మీరు మాతో మాట్లాడుతున్న మాట నా తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు, నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు.